ఇక పొలిటికల్ అప్డేట్స్ లోకి వస్తే బనకచెర్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ప్రెజెంటేషన్లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే కమిషన్ల పేరుతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందన్నారు. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చి తప్పు చేశారని ఆరోపించారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తెలంగాణకు నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. రఘునందన్ రావు వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో సహా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీని మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. ఎట్లా చూస్తారు? ఈ నీటి వివాదం మరొకసారి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి బనకచెర్లకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించినటువంటి నివేదికని యాజ్ ఇట్ ఈజ్గా ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం రిటర్న్ పంపించింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్యన ఒక విభేదాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాల్ని దయచేసి చేయొద్దని అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు మిత్రులు కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సినటువంటి ప్రతి నీటి చుక్క కోసం తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలం 8 మంది కట్టుబడి ఉంటాం. తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా కృష్ణా గోదావరి నదీ జలాల్లో న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి నీటి చుక్కని కాపాడే బాధ్యతని తెలంగాణ భాజపా ఎంపీలం 8 మందిని తీసుకుంటాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లని కాలయాపన చేయకుండా మీరేసిన కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పింది, మేడిగడ్డ తుమ్మిడిగట్టుల మధ్యలో వ్యత్యాసం ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, ఎవరికి లాభం జరిగింది అనే విషయం లోపల మాట్లాడాలి తప్ప అనవసరమైనటువంటి చర్చలు పెట్టి టైంపాస్ చేయొద్దని కాంగ్రెస్ పెద్దలకి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సూచించదలుచుకున్నాను. కృష్ణా జలాల వాటాకు సంబంధించి కేసీఆర్ ఆనాడు తక్కువ టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారు. దీనిపై కేంద్రం కూడా చోద్యం చూసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా జలాలను ఏపీకి తరలించకపోతున్నారనేది ప్రధానంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. చంద్రశేఖరరావు గారు గతంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని కృష్ణా జలాలను ఒకవేళ ఆంధ్రాకి ఇచ్చేందుకు సంతకం పెట్టి వచ్చుంటే మీ ముఖ్యమంత్రి గారు మీరు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి కృష్ణా నదీ జలాలలో ఆ రోజు కేసీఆర్ గారు పెట్టినటువంటి 299 టీఎంసీలకు సంతకం పెట్టడం తప్పు, మాకు రావాల్సినటువంటి వాటా ఎక్కువ ఉంది, ఈ సంతకాల్ని మార్చండి, కొత్త సంతకం పెట్టుకుందామని 18 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం లోపల ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వైఫల్యం చెందుతుండ్రో తెలంగాణ సమాజానికి చెప్పాలని మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. NDSA రిపోర్టు కావచ్చు, మేడిగడ్డ కుంగుబాటు, ఈ అంశాల మీద కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అవగాహన కల్పించారు. దీని మీద కూడా ఎలా చెప్తారు మీరు? మీ వర్షన్ ఏంటి మేడిగడ్డ మీద కావచ్చు, NDSA రిపోర్ట్ మీద? కమిషన్ల పేరిట కాలయాపన చేయకండి, పాలని పాలు నీళ్లను నీళ్లుగా తెలంగాణ సమాజం ముందు ఉంచుండ్రి. కాళేశ్వరంలో తప్పు జరిగిందని కమిషన్ తేల్చింది అనుకుందాం ఒక నిమిషానికి. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్? 18 నెలల తర్వాత కూడా చంద్రశేఖరరావు పెట్టిన 299 టీఎంసీలు చాలు అనే సంతకాన్ని మార్చుమని మీరు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక అఖిలపక్షాన్ని తీసుకొని లేదా బీజేపీ ఎంపీలని తీసుకొని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దాకా 18 నెలల నుంచి పోలేదంటే దాని వెనకాల మతలబేందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కాదు, ఏదైనా ఉంటే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నాడు. కెమెరామెన్ పి వెంకట్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.